ఎంత మందిని మోసం చేస్తారు నాకు అర్థం కాదు. ఫ్రాడ్ అని పొద్దున్నే మూడంతా చెడు. ఎవరన్నా చిలికాలే కోసం మాత్రం జాగ్రత్తగా ఉండండి. మోసబాబా ఊరి నుంచి సొట్టపడ వచ్చాం, చిలికాలే క్రాస్ చేసుకొని వైజాగ్ వెళ్దామని. హోటల్ అంశిక ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, ఇక్కడికి వెళ్ళాం తిందామని. ఆయన వెళ్తే భయంకరమైన రేట్లు చెప్పాడు. ఒక చిన్న ఫిష్ ఏమో 350 రూపాయలు అంట. అదేం 5 స్టార్ హోటల్ అయితే కాదు అంత ప్రైస్ పెట్టడానికి. సరే వద్దని చెప్పి రైస్ ఆ ఫుడ్ ఎంత అని అడిగితే రైసు మరి పాపడు ఆలుగడ్డ అంతా కలిపి 70 రూపీస్ అన్నాడు. సరే అది సరిపోతుందని చెప్పి అది తెమ్మని చెప్పి మీల్ తెచ్చి చేసినాక చాలాసేపు అయిన తర్వాత ఫిష్ కూడా తెచ్చిపెట్టినాడు. ఆర్డర్ చేయలేదు కదన్నా అంటే మీరు ఆర్డర్ చేశారన్నాడు. లేదన్నా మేము క్యాన్సిల్ చేసాము, మేము ఆర్డర్ చేయలేదంటే లేదు ఖచ్చితంగా చేశారు అన్నాడు. లేదన్నా చేయలేదని మేము తినలేదు, లాస్ట్ దాకా అట్ట పెట్టేసాం. ఇంకా లాస్ట్కి మర్యాదగా తీసి అని చెప్పి గట్టిగా చెప్తే ఇంక తీసేశాడు. మొత్తం మా బిల్ ఎంత అయింది తెలుసా? 1650 ఎంతో అయ్యింది. అసలు 70 రూపీస్ మీల్స్ ఎక్కడ, మొత్తం 5 మందికి 1650 ఎక్కడ? పాపడికి బిల్ వేసాడు, ఆలుగడ్డకి బిల్ వేసాడు, సలాడ్కి బిల్ వేసాడు, కాకరకాయకి బిల్ వేసాడు. ప్రతిదానికి ఇండివిజువల్గా సపరేట్గా బిల్ వేసాడు. అంటే ఆ ఫిష్ తీసుకెళ్ళిపోమని చెప్పిన దానికి వాడు సపరేట్గా బిల్ వేసి మొత్తం లాగేసుకోవాలనుకున్నాడు, దండుకోవాలనుకుంటున్నాడు. నేను నార్మల్గా ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వను యాక్చువల్గా, కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రం బాగుపడకూడదు. అసలు బాగుపడితే అమ్మేస్తారు, దేశాలను అమ్మేస్తారు ఇట్లాంటి వాళ్ళు.